రాజకీయం మమ్మల్ని కొట్టించినవు చూడు అది తప్పు పడుతున్నాం. ఒక మహిళను ఇంకో మహిళతోటి కొట్టించడం తప్పు. మేమందరం అక్క చెల్లెనలాగానే ఉంటాం. ఏ చిన్న ఐటమ్ వచ్చినా కూడా మీ పార్టీ నుంచి నా దగ్గర కాల్ చేస్తే నేను ఎంతమంది 100 మందిని చేర్చుకున్నా. నీకు పేర్లు తెలియకపోతే లిస్టు పంపిస్తా కేటీఆర్. నేను ఏం మాట్లాడతావు? అన్ని రంగాలలో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలకి ఈరోజు సమానత్వ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీలాగా రోడ్డు మీద గుండాలను తీసుకొచ్చి వాళ్ళతో మమ్మల్ని కొట్టిలే. ఈరోజు విచారణకు నువ్వు కాదు మేము ఆదేశిస్తాం, అడుగుతాం విచారణ చేయమని. గుండాలలాగా మీరు బిహేవ్ చేసారు, మేము కాదు. మేము అక్కడ గేటు దగ్గరే కూర్చున్నాం. విజువల్స్ చూడు నువ్వు. మా చేతిలో ఏమైనా ఉందా అని చెప్పి ఏమీ లేదు మా చేతిలో. కోల్డ్ 90 బాటిల్స్ చూర చేసుకొచ్చి మా నెత్తిల మీద కొడుతున్నారు. ఎవడు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినారు? అడ్డ మీద నుంచి వచ్చినారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు కూడా పక్షపాత ధోరణి నుంచి మేము ఖండిస్తున్నాం. మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మీ వాళ్ళని వదిలిండ్రు కూడా మమ్మల్ని కొట్టడానికి పోలీసు వాళ్ళే. ఈరోజు అట్లాంటి పోలీసు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా. మహిళా రక్షణ అని చెప్పి ఈరోజు ప్రతి దానికి మా సీతక్క రియాక్ట్ అవుతుంది. ప్రతి దగ్గర న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్నాం. నీ హయాంలో ఎంతమంది పోరాడినరు? కూర్చున్న మంత్రులు, మహిళా మంత్రులు ఎంతమంది మాట్లాడినరు? మరి అదే మహిళా కమిషన్లో రిజిస్టర్ అయిన కేసెస్ ఈరోజు మా సోదరిమణి నేరల శారద గారు తీసి డేటా బయట పెట్టినప్పుడు మరి నిద్రపోతుండేనా సునీత లక్ష్మారెడ్డి గారు? సునీత లక్ష్మారెడ్డి గారు స్పందించలేదు ఎందుకు? నేనే ఎన్నిసార్లు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వెళ్ళి ఇచ్చిన మెమరాండంలో డీజీపీకి కానీ గేట్ లోపలికి రానియలే. ఆమె దగ్గరికి వచ్చినా కూడా ఆమె ఎన్నిసార్లు అవైలబుల్ లేకపోతే 4 సార్లు తిరిగి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన మైనర్ రేప్ల మీద. అట్లాంటి ఏ చర్యలు తీసుకోలే. ఈరోజు మా ప్రభుత్వం పైన కడుపు మంటతోటి ఈరోజు మేము అమలు చేస్తున్న స్కీమ్స్ తోటి ఏమవుతుంది? నీకు క్షమాపణ చెప్తే నీ అహంకారం పోతుందా? దిగు, ఒక బస్ ఎక్కు, చెల్లెలందరినీ పలకరించు. నువ్వైతే ఎట్లా బస్ ఫ్రీ పెట్టలే, మేము పెట్టుకున్నాం. ఈరోజు కొట్టుకుంటున్నా అని చెప్పి అట్లా విజువల్ చేపిస్తావు, ఇట్లా విజువల్ చేపిస్తావు. ఇది తప్పు కాదా? ఈరోజు 500లకు సిలిండర్ నువ్వు అప్పుడు ఎందుకు చేయలే? 9.5 సంవత్సరాలలో ఈరోజు మాట్లాడుతున్నావు. 200 యూనిట్ల కరెంట్ ఎందుకు ఇయ్యలే? ఈరోజు వరకు ఎవరికి రేషన్ కార్డు గతి లేదు. ఏం మాట్లాడతావు? మాట్లాడితే ముక్కు మూతి ఉండాలి కేటీఆర్. ఖబర్దార్ మళ్ళీ ఒకసారి మహిళల్ని అన్నావంటే నేను క్షమాపణ చెప్పిన అయిపోయింది. ట్విట్టర్లో క్షమాపణ చెప్తే కాదు. ఇది రణరంగంగా మార్చిన నువ్వు అందరు మహిళలకి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అందరు పార్టీలకు సంబంధించిన మహిళా సోదరులకు సారీ చెప్పాలి. ప్రతి ఒక్కరు బస్సు ఎక్కుతారు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బస్సు ఎక్కొద్దు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కాలని ఎక్కడ పెట్టలే. ఎన్ని రోజు లక్షల మంది బస్సులు ఎక్కి తిరుగుతారు. ఆ కష్టం అనేది నువ్వు బెంజ్ కార్లలో తిరుగుతావు కదా, నీకు తెలియదు. రేంజ్ రోవర్లు, పెద్ద పెద్ద కార్ల పేర్లు మాకు తెలియదు. ఆ కార్లలో నువ్వు తిరుగుతావు. మేము మధ్యతరగతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మాకంత పెద్ద కార్లు ఎక్కువ ఉంటాయి. నీలాగా మతి భ్రమించి మాట్లాడడం బంద్ చేయి. ఆ ప్రతిపక్ష హోదా కాపాడుకో. రాబోయే కాలంలో నీ ప్రతిపక్ష హోదా కూడా పోయే అవకాశం ఉంది. రెడీగా ఉన్నారు మా అన్నలందరూ ఇక్కడికి వచ్చేనికే. ఏదో ఆ రోజు వాళ్ళ పనుల గురించో ఏదో సమస్యల వల్ల వచ్చిండేటారు. కానీ ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు కూడా, ఈరోజు వచ్చిన కార్పొరేటర్లు సగం మంది మా దగ్గరికి వస్తున్నారు. గర్వంగా చెప్తా, సగం మంది మా దగ్గరికి వస్తున్నారు. లెక్కేసుకో, ఫోటోలతో పాటు నీకు పంపిస్తా, నీ ట్విట్టర్ గూట్లో పెట్టి నిన్ను ట్యాగ్ చేస్తా. అప్పుడు చెప్పు. నీకు అయిపోయింది. బోరే బొంత చదువుకొని పోవాలి. నువ్వేది మాట్లాడినా, రైతుల సమస్య మీద మాట్లాడినా ఎవడు నేను నమ్మడు. గతంలో రైతులకు ఏం చేసిండ్రు మీరు అది కూడా చూసినాం. పెద్దోళ్ళకే పెద్దపీట వేసిండ్రు, చిన్నోళ్ళని దొక్కేసిండ్రు. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నాం, మహిళలకి బస్ ఎక్కి సారీ చెప్పు, బహిరంగంగా సారీ చెప్పు. అప్పటివరకు నువ్వు ఎటు పోతే అటు పక్కా వస్తాం, నిన్ను ముట్టడిస్తాం. ఈరోజు నేను సారీ చెప్పిన అయిపోయిందంటే కుదరదు. మా స్కీమ్స్ వలన నీకు పాపం కడుపు మంటలు వేస్తున్నట్టుంది. ఓమెస్ ట్యాబ్లెట్ పంపిస్తా, వేసుకొని అసిడిటీ అయినట్టుంది, పడుకో. అంతేగాని ఎవడిని కాలే. ఈరోజు అక్క చెల్లెళ్ళని కొట్లాట పెట్టిన పాపం నీకే చుట్టుకుంటుంది. ప్రతిపక్ష హోదా కూడా పోవాలని చెప్పి కోరుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇక్కడ ఉన్న మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరూ కూడా మీకు గాయాలు చూపిస్తారు చూడండి. బీఆర్ఎస్ గుండాలు అని అంటే ఆడగుండాలు. అమ్మ లేపమ్మ, అనంతలక్ష్మి లేవమ్మని చెయ్యి. ఈ కేటీఆర్ గారు కళ్ళు తెరబెట్టుకొని చూడండి. ఇదో చెయ్యి ఇరగొట్టేసింది ఆమెది. ఈరోజు చెయ్యి మలిపేసిండ్రు. చాలా మందికి గాయాలైనాయి. ఇక్కడ చూడండి, ఇది చేసింది అక్కడున్న చెల్లెళ్ళు. మేము వాళ్ళని తప్పు పడతాం, లీడర్గా నిన్ను తప్పు పడతాం.
మహిళా పోలీసులను కూడా మీరు దించి మరి యూనిఫామ్లో ఉన్న వాళ్ళు నేను డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ పెడతాను, సిపి గారికి కూడా రిక్వెస్ట్ పెడుతున్నా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు కాంగ్రెస్ పోలీస్ వాళ్ళ లేకపోతే ఆ బట్టలు వేసుకొని వచ్చిందా అనేది చూపించాలి. ఈరోజు చూడండి కాళ్ళు చెప్పులు చేతులు. ఈరోజు మా అక్కడ వచ్చిన వాళ్ళు రౌడీలా అని అనుకుంటున్నాం మేమైతే. మా వాచులు గుంజుకున్నారు, మా మెడల్లో చైన్లు లాగేసినారు, మా జుట్టు బట్టి కొడుతున్నారు. ఇంకా ఈయన మాట్లాడతాడా? నేను కూడా విజువల్స్ ఇస్తా. కేటీఆర్ రెడీగా ఉండు. సిపి గారికి దయచేసి దీంట్లో ఎంక్వైరీ చేయమంటున్నాం. అక్కడ చాలా మంది పోలీసులు ఎవరైతే వచ్చారో యూనిఫామ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, మాకు కూడా డేటా కావాలి. ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎందుకంటే మాకు ఫేక్ పోలీసులు అనిపించారు. అక్కడ చాలామంది గుండాయిజం చేస్తూ మగవాళ్ళు మమ్మల్ని కొట్టడం జరిగింది. మరి అక్కడ కూర్చున్న పోలీసులు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారు. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. మరి కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళ కేటీఆర్కి భయపడుతున్నారా నాకైతే తెలియదు. సిపి గారు దీనిపైన దృష్టి పెట్టమని చెప్పి ఒక సోదరిమణిగా ఒక మహిళగా మిమ్మల్ని వేడుకుంటున్నా. రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా ఇది మాత్రం 100% మేము ఫోటోగ్రాఫ్స్ తీసాం, మీ ముందుకు తీసుకొస్తాం అండ్ దృష్టిలో పెడతాం. ఆయన కాదు కేసు రిజిస్టర్ మేము కేటీఆర్ మీద కేసు రిజిస్టర్ చేపియాలి. ఈరోజు నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తాం. మేము స్థానిక ఎన్నికలలో మీకు ఎన్ని ఓట్లు వస్తాయి కూడా చూస్తాం. వచ్చిన ఎమ్మెల్యేలు దాని తర్వాత అంతెందుకు ప్రతిపక్ష హోదా ఉంటే అది కాపాడుకో అని చెప్పి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈ వేదికగా చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా చెప్తున్నా, పేద ప్రజలందరికీ పేద మహిళలందరికీ కూడా కేటీఆర్ ఖచ్చితంగా క్షమాపణ బహిరంగంగా చెప్పాలి. చెప్పే వరకు మేము వదలం. 100% ఇదైతే. ఎందుకంటే ఇది పెద్దోళ్ళది కాదు. మీ అమ్మ మీ చెల్లె అందరూ గిల్లిపాయలు బెంజ్ కార్లో కూర్చొని ఏరుకుంటారేమో కేటీఆర్, కానీ మా చెల్లెళ్ళు మాత్రం బస్సులోనే కూర్చొని ఏరుకుంటారు. ఒక ఆడది 5 పనులు చేస్తే మొగోడు ఒకటే పని చేస్తాడు. ఇంత పెద్ద బండిలా వచ్చిన వాడికి మరి రా చెల్లె అని చెప్పి నన్ను ఎందుకు పిలవకపోతివి? నీ బండి కింద వండుకున్నా నేను, మరి ఎందుకు పిలవకపోతివి? అయిపోయింది అది అయిపోయింది సునీతమ్మ, నేను కూడా బీసీ బిడ్డనే అది అనేది ఉంటుంది. అయిపోయింది అది అయిపోయింది, నేను క్షమాపణ చెప్పినా నేను అందరికీ కూడా క్షమాపణ చెప్తాను. ఎందుకు చెప్పకపోతే? నీ హృదయం అంత పెద్దగా ఉంటే మాట్లాడడం కాదు, ఇక్కడి నుంచి మాట, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి నీకు మాట. ఆ రోజు నువ్వు గెలుస్తావు. అప్పటి వరకు నీకు ఈ పరాజయం ఖచ్చితంగా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. 100% మా మీద కంప్లైంట్ చేస్తున్నప్పుడు మేము చేయమా? మా చేతులు రిపేర్ మేము కూడా ఎవిడెన్స్లతో పెడతాం. నేను కూడా న్యాయవాదిని పెట్టనేలా. నేను ఫస్ట్ సిపి గారిని ఒకటే అడుగుతున్నా, అందులో ఫేక్ పోలీసులు ఎంతమంది ఉన్నారో మీరు దయచేసి డిటెక్ట్ చేయాలి. పోలీస్ వాళ్ళే మమ్మల్ని లాగడం జరిగింది. చాలా వరకు నేను విజువల్స్ కూడా తీసుకొస్తాను. ఫేక్ పోలీసులు వితౌట్ నేమ్ ప్లేట్స్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరేంటి అనేది ఆ ప్లేట్ పెట్టుకోవాల్సిన అవసరం, నేమ్ ప్లేట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరు అక్కడికి వచ్చిన వాళ్ళకి ప్లేట్స్ లేవు, నేమ్ ప్లేట్స్ లేవు, డెసిగ్నేషన్స్ చెప్పట్లేదు. మఫ్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది పోలీసులు ఉన్నారు. వెనుక నుంచి మా మధ్యలో జొర్రి మా జుట్టు బట్టి పీకినారు. అది ఎవరు అనేది కూడా ఎంక్వైరీ చేయమని సిపి గారిని మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. పోలీసులు కూడా కేటీఆర్కి ఎంత ఒత్తాసు వాడుతున్నారు ఈరోజు కూడా అంటే, ఈరోజు బండ్లు ఎక్కుతుంటే బూట్లతో దంతున్నారు మమ్మల్ని. అది మేము ఖండిస్తున్నాం. మరి కేటీఆర్కి సంబంధించిన మనుషులా? మరి ఎవరో ఎంక్వైరీ చేయాలి, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.